వృషభ రాశి వారు 10 ఏళ్లుగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంటిలో ఉన్న ఈ 3 వస్తువులే కారణం. వెంటనే వాటిని బయట పడేయండి. అసలు వృషభ రాశి వారు అనుభవించే పేదరికానికి కారణమైన ఆ 3 వస్తువులు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అసలు వృషభ రాశి వారు అనుభవించే ఈ 10 ఏళ్ల పేదరికానికి కారణం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా వరకు మంచి ఫలితాలే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. మరికొన్ని మిశ్రమ ఫలితాలుగా కూడా అయితే ఉంటాయని చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే ఈ వృషభ రాశి వారు చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఉన్న ఉద్యోగాలు సడన్గా పోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే విజయవంతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో అయితే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఉన్నతమైన స్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం మీ కెరియర్లో విజయాలు అయితే సాధిస్తారనే చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీ సృజనాత్మకత మరియు నైపుణ్యత గురించి అయితే మరింత మెరుగుపరుస్తారనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో మీ ఉద్యోగపరమైన జీవితంలో చాలా మార్పులు అయితే వస్తాయనే చెప్పాలి. ఇక మీరు మీ వృత్తికి సంబంధించిన ఉద్యోగంలో అయితే మాత్రం చాలా వరకు అద్భుతంగా ముందుకు వెళ్తారనే చెప్పాలి. అయితే బృహస్పతి ప్రభావం వల్ల అయితే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మరియు స్థల మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. అలాగే పని ప్రదేశంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని సామరస్యంగా అయితే అధిగమిస్తారనే చెప్పాలి. అలాగే మీరు సహ ఉద్యోగులతో, ముఖ్యంగా మహిళా సహ ఉద్యోగులతో అయితే మంచి సంబంధాలు అయితే కొనసాగిస్తారనే చెప్పుకోవాలి. అలాగే మీరు అధికారుల మన్ననలు కూడా అయితే పొందుతారనే చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే లాభదాయకంగా ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపార కార్యక్రమాల్లో అయితే మీరు చక్కగా పాల్గొంటారనే చెప్పాలి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉక్తఘటంగా ఉండటం వల్ల అయితే మాత్రం మీ యొక్క వ్యాపారాల్లో మంచి లాభాలు అయితే పొందుతారనే చెప్పాలి. అలాగే బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల అయితే మాత్రం మీకు చాలా వరకు కూడా కొత్త అనుభవాలు అయితే కలుగుతూ ఉంటాయి. అలాగే కొత్త ఆలోచనలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. వీటితో మీరు నూతన వ్యాపారాలు కూడా మొదలు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే చాలా వరకు అధిక లాభాలు అనేవి కూడా చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక విదేశీ వ్యాపారాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి విదేశీ వ్యాపారాలు ఈ వృషభ రాశి వారికి అంతగా కలిసి రావనే చెప్పాలి. అలాగే ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక
వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక స్థితి పరంగా అయితే ఈ వృషభ రాశికి చెందిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా కూడా చాలా లాభాలు అయితే అందుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా జీతం పెరగడం, లేదా మీరు చేసే వ్యాపారాల్లో అధిక మొత్తంలో లాభాలు రావటం, ఇటువంటివన్నీ కూడా అయితే ఈ సమయంలో అయితే ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగాను కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. కాకపోతే ఈ వృషభ రాశి వారు అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా చేస్తూ ఉంటారు. వాటి వల్ల మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు అధికంగా చేయడంతో ఆదాయం అయితే కనిపించదనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో చాలా వరకు కూడా అయితే అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే వృషభ రాశి వారు కుటుంబపరమైన జీవితంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. తల్లిదండ్రులతో కూడా మంచి సంబంధం అయితే ఏర్పడుతుందనే చెప్పవచ్చు. ప్రత్యేకంగా అయితే మీ తల్లిగారి విషయంలో మరింత సంతోషంగా అయితే మీరు ఉంటారనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీ తోబుట్టువుల నుండి సహకారం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే మారి మీకు మంచి లాభాలు అయితే అందిస్తాయనే చెప్పుకోవాలి. అలాగే తోబుట్టువులు కూడా ఈ సమయంలో అయితే విజయాలను కూడా సాధించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో కొంతవరకు మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క కుటుంబపరమైన జీవితం చాలా వరకు కూడా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఈ వృషభ రాశికి చెందిన వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా మీరు చేసేటువంటి మీ జీవిత భాగస్వామి చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్ అవకాశాలు రావటం, ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారు 10 ఏళ్లగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంటిలో ఉన్న ఈ 3 వస్తువులే కారణం. వెంటనే వాటిని బయట పడేయండి అని చెప్పాం కదా. ఆ 3 వస్తువులు ఏమిటి అంటే, ఇరిగిపోయిన వస్తువులు కానీ, లేదా ఇరిగిపోయిన బొమ్మలు కానీ, చిరిగిపోయిన బట్టలు కానీ, పాడైపోయిన వస్తువులు కానీ ఏవైనా సరే మీ ఇంట్లో ఉంటే మీరు అనుభవించే పేదరికానికి గల కారణమైన వస్తువులు అయితే ఇవే. కాబట్టి ఈ వస్తువులు ఏవైనా మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి వాటిని బయటపడేయండి. చూశారు కదా, అసలు వృషభ రాశి వారికి 10 ఏళ్లగా అనుభవిస్తున్న పేదరికానికి మీ ఇంట్లో ఉన్న ఏ 3 వస్తువుల కారణమో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.